హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మనకి రేషన్ కార్డుకంటూ బిగ్ అప్డేట్ అనేది రావడం జరిగింది. అలాగే న్యూస్ కూడా రావడం జరిగింది. మనం గతంలో గానీ, ప్రజాపాలనలో గానీ, మీ సేవలో గానీ, కుటుంబ సర్వేలో గానీ రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు, అలాగే పిల్లల పేర్లు కూడా యాడ్ చేసుకునే వాళ్ళైతే లిస్ట్ అనేది రావడం జరిగింది. అందులో ఒకటి కూడా ప్లస్ మనకు ఆన్‌లైన్‌లో అనేది కూడా కొంతమంది నేమ్స్ అనేది కూడా అప్డేట్ కావడం అయితే జరిగింది. మీరనేది ఈ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే మీ దగ్గర ఖచ్చితంగా అప్లికేషన్ నెంబర్ అన్న ఉండాలి. లేదా గ్రామ సభలో అనేది మనకు లిస్ట్‌లో వచ్చిన ఎఫ్ఎస్‌సి నెంబర్ అనేది కూడా రికార్డ్ నెంబర్ అనేది ఉండాలి. ఆ 2 నెంబర్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే మీరు అప్లికేషన్ సెర్చ్ చేసుకొని మీ పిల్లల పేర్లు ఎలా ఉన్నాయి, యాడ్ అయ్యాయా, రిజెక్ట్ అయ్యాయా, నెక్స్ట్ మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏ స్టేజ్‌లో ఉంది, ఎక్కడ ఆగిపోయింది అనే డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో 100% క్లారిటీ అనేది లభిస్తుంది. అలాగే మీకు ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మన ఛానల్ నుంచి రావడం జరుగుతుంది. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనకు ఆన్‌లైన్ సంబంధించిన, గవర్నమెంట్ సంబంధించిన ఎటువంటి జాబ్స్ మరియు ప్రభుత్వం గురించి ఏది ఉన్నా గానీ న్యూస్ అయితే రావడం జరుగుతుంది. అలాగే లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వారికి తెలియపరిచినట్టు గానీ లైక్ అనేది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎఫ్ఎస్సి అనేసి మీరు గూగుల్‌లో టైప్ చేసిన తర్వాత ఇదే విధంగా అయితే రావడం జరుగుతుంది. కొంతమంది అంటున్నారు మొబైల్ అనేది మాకు ఓపెన్ కావట్లేదు, ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలంటున్నారు. మీరు మొబైల్‌కి వెళ్ళేసిన తర్వాత క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత పక్కన 3 ఆప్షన్లు ఉంటుంది. అక్కడి నుంచి అనేది మీరు డెస్క్‌టాప్ మోడ్ అనేది ఎనేబుల్ చేసుకుంటే మాత్రం సేమ్ ఇదే విధంగా అయితే మీకు ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. మీకు లిస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందనేసి ఒకసారి మనకి ఇదనేది గ్రామ సభలో వచ్చిన లిస్ట్ అండి. గ్రామ సభలో వచ్చిన లిస్ట్ అయితే అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఐడీ అని ఉంటుంది. అదే విధంగా చూసుకోండి. మీరు మీ సేవలో అప్లికేషన్ చేసుకున్నట్టయితే అప్లికేషన్ నెంబర్ అనేది కూడా మీ సేవ రిసిప్ట్‌లో అనేది ఉంటుంది. లేదా మీరు దగ్గర పాటలో మీ సేవలో ఎక్కడ అప్లై చేసుకున్నారో మీరు వెళ్తే అక్కడి నుంచి అనేది మీకు ఐడీ రాసిస్తారు. ఆ ద్వారా అనేది కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే ఆధార్ నెంబర్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ విధంగా చెక్ చేసుకోవాలనేసి కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు అనేది మీరు అప్లికేషన్ నెంబర్ ద్వారా ఎలా సెర్చ్ చేసుకోవాలనేది చూస్తాం. మనకనేది గ్రామ సభలో ఇచ్చిన లిస్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీ దగ్గరలో ఉన్న గ్రామ సభలోకి వెళ్ళొచ్చి గ్రామ పంచాయతీ దగ్గర సెక్రటరీ గారిని కలిస్తే మాత్రం మీకు ఖచ్చితంగా ఈ లిస్ట్ అనేది పీడిఎఫ్ మీకు పంపుతారు. ఆ విధంగా అనేది మీరు చూసుకోండి. అక్కడ నెంబర్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏముంటుంది, ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఉంటుంది. అది అనేది చూసుకోండి. ఎఫ్ఎస్సి సెర్చ్ క్లిక్ చేసిన తర్వాత మీకు అనేది 2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది, ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఉంటుంది. అది అనేది క్లిక్ చేసుకోవద్దు. ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది. అదనే చూసుకోవాలి. మీరు అప్లికేషన్ సెర్చ్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ జిల్లా ఏమిటి అనే దాని గురించి మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ సేవ నెంబర్ అని ఉంటుంది, అప్లికేషన్ ఐడి ఉంటుంది. మీ దగ్గర ఏది ఉన్నా గానీ అదనేది ఎంటర్ చేసుకోండి. నేను అనేది మీ సేవ ఒకసారి చూపిస్తాను. నెక్స్ట్ అప్లికేషన్ కూడా చూపిస్తాను. ఇక్కడ అప్లికేషన్ చూసుకున్నట్టయితే నా అప్లికేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అనేది రావడం జరిగింది. వీళ్ళ అనేది అప్రూవర్ అనేది చూడండి. నేను నిన్న కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో అనేది వీళ్ళకి పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్నది అనేది కూడా చూపించాను. ఇప్పుడు అనేది అప్రూవర్ అయింది. ఈ విధంగా కూడా చూసుకోండి మీరు. అప్రూవర్ అయితే 100% అయితే పిల్లల పేర్లు యాడ్ కావడం జరుగుతుంది. కొత్త కార్డులు కూడా మనకు కావడం జరుగుతుంది కాబట్టి ఒకసారి అనేది మీరు చెక్ చేసుకోండి. మీ మొబైల్ నుంచి మీరే అనేది కూడా చూసుకో. అప్లికేషన్ సెర్చ్ చేసుకున్న ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మీకు ఏ విధంగా మీకు అనేది చూపిస్తుందో నాకు ఒక్కోసారి కామెంట్ అనేది చేయండి. దాని గురించి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి కూడా వెరిఫికేషన్ అనేది వీడియో చేయడం జరుగుతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో కనుక ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్